అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు, మన్ అమిల అమలన్ లైస అలైహి అమ్రునా ఫహువ రద్దున్. రవాహుల్ ముస్లిం. ఎవరైతే ఏదైనా ఆచరణ చేశారో దాని గురించి మా ఆజ్ఞ లేదో అది తిరస్కరించబడుతుంది. అంటే మా ఆజ్ఞ లేకుండా ఎవరైనా ఏదా కార్యము ఆచరణ చేస్తే అది తిరస్కరించబడుతుంది, అది బాతిల్ అని అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇచ్చారు. ముస్లిం గ్రంథంలో ఉంది, హదీస్ నెంబర్ 1718. సోదర సోదరి మల్లార, ఈ యొక్క హదీస్ అనేది ఇస్లాం యొక్క మూల సూత్రాల్లో ప్రధానమైనది, ముఖ్యమైనది. దీని గురించి అల్హమ్దులిల్లా ముహద్దీసులందరూ కూడా ఇదే విషయం చెప్పడం జరిగింది. ఎందుకంటే ధర్మ సంరక్షణ అనేది చాలా ముఖ్యము. ఈ యొక్క ధర్మ సంరక్షణ అనేది ఏంటంటే అల్లాహు తఆలా బాధ్యత తీసుకున్నాడు. అయితే కొంతమంది విరోధులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు సెలవిచ్చారు అని చెప్పేసి ఎన్నోటటువంటి కల్పిత హదీసుల్ని, మాటలు కూడా ఇందులో చూపించడం జరిగింది. అందుకోసం అల్హమ్దులిల్లా ముహద్దీసీన్లు తమ జీవితాలను అర్పించి దాన్ని పరిశీలించారు, ఒక్కొక్కరు ప్రశ్నించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి నుండి హదీస్ ఎవరిన్నారు, ఇలా మన వద్ద ఎలా వచ్చిందని ఒక్కొక్క జీవితాన్ని వారు చూశారు. అయితే ఆ తర్వాత తెలిసింది ఏంటంటే ఇందులో ఒక వ్యక్తి అబద్ధాల కూరు, ఒక వ్యక్తి అయితే ఈ యొక్క గురువుతో మరొక గురువుతో అతనికి సంబంధమే లేదు, గురువుతో అతడు కలవలేదు. ఇలాంటి విషయాలు అల్హమ్దులిల్లా పరిశోధించిన తర్వాత తెలిసింది. అందుకోసం అప్పుడు వారు అన్నారు, ఇది దঈఫ్, అంటే ఇందులో లోపం ఉంది. ఎందుకంటే ఇతడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇది నిరూపించబడలేదు, రూఢి అవ్వలేదు. ఎందుకంటే ఇందులో ఒక వ్యక్తి కాలం వేరు, ఇతడు అతడికి పరిచయమే లేదు. ఇలా ఇంకొంతమంది అయితే దీన్ని కల్పించారు, అల్లారు, కల్పితం, అబద్ధం, బూటకం చేశారు, దాన్ని కేవలం ప్రవక్త చెప్పారని చెప్పేశారు. ఇలా అన్నీ కూడా అల్హమ్దులిల్లా మనకు అల్హమ్దులిల్లా ముహద్దీసీలు శ్రమించి మనకు అందించారు సోదర సోదరిమలారు. కాబట్టి ఈ తరుణంలో అల్హమ్దులిల్లా మనము పరిశీలించాలి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇది రుజువు అయిందా లేదా, సాబీత్ అయిందా లేదా, ఆ తర్వాతనే దాన్ని మనం తీసుకోవాలి. ఎందుకంటే ప్రవక్త గారు సెలవిచ్చారు, మా ఆజ్ఞ లేకుండా ఎవరైనా ఏదైనా ఆచరిస్తే అది రద్దు చేయబడుతుంది.